నటిగా తెరంగేట్రం చేసిన సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి నటి శృతి హాసన్ స్పందించారు. ముంబైలోని తన నివాసాన్ని పరిచయం చేస్తూ తాజాగా ఆమె ఓ ఆంగ్ల ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో భాగంగా తల్లి సారికకు తండ్రి కమల్ హాసన్ ఇచ్చిన మొదటి బహుమతిని చూపించారు. అది తనకెంతో ప్రత్యేకమన్నారు. అవార్డులను ప్రత్యేకంగా రూమ్లో దాచుకోవడం నచ్చదని, అందుకే ఫ్రిడ్జ్పై పెట్టేనని, వాటిని చూసినప్పుడు తన వర్క్స్ గుర్తుకు వస్తాయన్నారు. అవి స్ఫూర్తి నింపుతాయన్నారు. అనంతరం కెరీర్ అంశాలను మాట్లాడింది. కెరీర్ ఆరంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్న నా సినిమా గురించి ఓ పేపర్లో వచ్చిన రివ్యూ చూసి బాధపడ్డా. నా స్థానంలో వేరే ఎవరైనా ఉంటే సినీ రంగాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. నేను మాత్రం ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్న. ప్రతి సినిమా నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చా. కమర్షియల్ చిత్రాల్లో నటించా, అందుకు సిగ్గుపడటం లేదు. అవి మంచి విజయాలు అందించాయి, విశేష ప్రేక్షక ఆదరణ సొంతం చేశాయి. నాకెంతో నచ్చి కష్టపడి వర్క్ చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు. ఫిలిం ఇండస్ట్రీ నాకొక ఇల్లు, ఇక్కడ బంధుప్రీతి ఉంది. నా తల్లిదండ్రులు ఏమాత్రం సాయం చేయలేదు. నానా నాకు అవకాశాలు రావడం లేదు, నేనేం చెయ్యాలి అని చెప్పాలనిపించిన సందర్భాలున్నాయి, కానీ వాటిని నేనే ఎదుర్కొన్నా అని శృతి హాసన్ తెలిపారు.